రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వాట్సాప్ స్టేటస్ల ద్వారా ఎంపీ చిన్ని వర్గీయులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. విస్సన్నపేట మండలంలో టీడీపీ నేతల దోపిడీని ప్రశ్నిస్తూ వరుసగా పోస్టులు పెడుతున్నారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్గా పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అంటూ కొలికపూడి చెలరేగిపోయారు. కొండపర్వం గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా తిరువూరులో కొలికపూడి వరుస పోస్టులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యవహారంతో పార్టీలో ఎలాంటి పరిణామాలకు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వాట్సాప్ స్టేటస్ల ద్వారా ఎంపీ చిన్ని వర్గీయులకి ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. విస్సన్నపేట మండలంలో టీడీపీ నేతల దోపిడిని ప్రశ్నిస్తూ వరుసగా పోస్టులు పెడుతున్నారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్గా పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అంటూ కొలికపూడి చెలరేగిపోయారు. కొండపర్వగట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా తిరువూరులో కొలికపూడి వరుస పోస్టులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యవహారంతో పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి ప్రస్తుతం ఎమ్మెల్యే కొలికపూడి చేసిన వ్యాఖ్యలు, మరి ఎంపీ చిన్ని వర్గీయులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన, ఏదైతే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అయితే మాత్రం మరొక వివాదానికి తెరలేపారని చెప్పాలి. దాదాపుగా ఇప్పటికే కూడా ఆయన సరికొత్త వివాదాలతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా తిరిగి మరొక వివాదాన్ని ఆయన అయితే మాత్రం లేపారు. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే విజన్నపేట సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును లక్ష్యంగా చేసుకొని కూడా వాట్సాప్ లో కొలికపూడి స్టేటస్లు అయితే మాత్రం పెట్టడం జరిగింది. నువ్వు దేనికి అధ్యక్షుడివి? జూదం క్లబ్కే లేదంటే పేకాట క్లబ్కే అనేటువంటి దాన్ని కూడా మెన్షన్ చేస్తూ అంటే దాన్ని మెన్షన్ చేస్తూ కూడా స్టేటస్ లో పెట్టడం కొంత వివాదాస్పదంగా మారింది. ఏదైతే రాయల సుబ్బారావు సంబంధించినటువంటి ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అని స్టేటస్ లో పేరు అని చెప్పి కూడా తెలిపారు. మరి దీనికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం ఇప్పటికే ఎమ్మెల్యే వివరణ కొరకు కూడా చాలా కాలంగా రాయల సుబ్బారావు అనేటువంటి నాయకుడు కూడా పేకాట ఆడిస్తున్నాడనేటువంటి ఆరోపణలు అయితే మాత్రం గుప్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి విజన్నపేటకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు. కొలికపూడి శ్రీనివాసరావు గత కొంతకాలం నుంచి తనను టార్గెట్ చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు అనేటువంటి దాన్ని కూడా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఒక్కసారిగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వయంగా ఆయన మొబైల్లో దీనికి సంబంధించి స్టేటస్లు పెట్టడం అనేది కూడా ప్రస్తుతం అయితే మాత్రం కొంత వివాదాస్పదంగా మారింది. మరి దీనిపై కూడా కొలికపూడి అయితే మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ దీనిపై వివరణ అడిగేటువంటి నేపథ్యంలో కూడా రాయల సుబ్బారావు అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఒక డెన్ని ఏర్పాటు చేసి విజన్నపేటలో పేకాట ఆడిస్తా ఉంటుంటే ఏం చేస్తున్నారు అనేటువంటి దానిపై కూడా కొంత చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా గతంలో విజయవాడ ఎంపీ కేసీఆర్ శివనాథ్ బహిరంగ ఆరోపణలు ఉన్నటువంటి కొలికపూడి అయితే మాత్రం తిరిగి మరొక వివాదంతో తెరపైకి రావడం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఏం జరుగుతుంది అనేటువంటి దానిపై ఒక స్పష్టతకి రావాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీకి కొలికపూడి శ్రీనివాసరావు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నాడంటూ కూడా
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి, అక్కడ ఉన్నటువంటి విజన్నపేట తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అధిష్టానానికి ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి దీనిపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది కూడా ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగానే కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. గతంలో కూడా కేశినేని అదేవిధంగా కొలికిపూడి మధ్య జరిగినటువంటి వార్ ఏదైతే ఉందో ఈ నేపథ్యంలోనే దీనిపై కూడా చంద్రబాబు గతంలోనే ఇరువురికి పిలిచి కొంత బుజ్జగించి తిరిగి మరలా అయితే మాత్రం పంపినటువంటి నేపథ్యంలో తిరిగి మరలా ఎందుకు ఇలాంటి వివాదాస్పైనటువంటి పోస్టులతో దుమారం రేపుతా ఉన్నారు కొలికిపూడి శ్రీనివాస్ అనేటువంటి దానిపై కూడా అధిష్టానం కొంత కొలికిపూడిపై అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ యొక్క పోస్టుల వెనక ఏదైనా కారణం ఉందా, లేదంటే కావాలని ఇలాంటి పెట్టి కొంత తెర మీదకి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొలికిపూడి అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా కనిపిస్తా ఉంది. మరి దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో కేశినేని నాని అదేవిధంగా కొలికిపూడి మధ్య జరిగినటువంటి వారు నేపథ్యంలో కూడా కొంత సీరియస్ అయినటువంటి నేపథ్యంలో మరి కేశినేని చిన్న విషయంలో కూడా ఇప్పటికే అంటే కేశినేని విషయంలో కూడా ఆయన కొంత తగ్గడం లేదని కూడా తెలుస్తా ఉంది. మరి చంద్రబాబు కూడా సరైన విధి విధానాలతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి కొలికిపూడిని తిరిగి మరలా పిలిపించి మాట్లాడతారా, లేదంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కొలికిపూడి శ్రీనివాసరావు సంబంధించినటువంటి వివాదం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చాంశంగా మారుతా ఉంది. దాదాపుగా కూడా కొలికిపూడి శ్రీనివాసరావు గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. దాదాపుగా కొలికిపూడి శ్రీనివాసరావు సంబంధించి వచ్చే 3 ఏళ్ల పాటు కూడా తనపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఒక గట్టి విశ్వాసంతో ఉన్నటువంటి నేపథ్యంలో మరి కొలికిపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలు ప్రస్తుతం కొంత దుమారం రేగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలో కొంత తెలుగుదేశం పార్టీకి నాయకత్వానికి అయితే మాత్రం కొలికిపూడికి సంబంధించినటువంటి వ్యవహారం తలనొప్పిగా మారిన దానిలో కూడా ఎలాంటి సందేహం లేదని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ పవన్. హైదరాబాద్